హౌ టు స్వాప్ ద నోట్స్ డేటా. నోట్స్ డేటాని ఎట్లా స్వాప్ చేయాలి? స్వాపింగ్ నోట్స్ డేటా, స్పెసిఫైడ్ నోట్స్ డేటా. సో ఫస్ట్ దీనికి మనం ఒక మెథడ్ని డిఫైన్ చేస్తున్నాం. మెథడ్, ద మెథడ్ నేమ్ ఈజ్ అ స్వాప్. స్వాప్. సో మనకి ఏ నోట్స్ డేటా అయితే స్వాప్ చేయాలో అవి లొకేషన్స్గా తీసుకున్నాం. లొకేషన్ 1 అండ్ లొకేషన్ 2 ఇచ్చాం. లొకేషన్ 1 అండ్ లొకేషన్ 2. సో ఫస్ట్ మనం ఇచ్చిన లొకేషన్స్ వ్యాలిడ్ లొకేషన్సా లేదంటే ఇన్వాలిడ్ లొకేషన్సా చెక్ చేయాలి. సో చెక్ చేయాలి అని అంటే మనకి ఎన్ని నోడ్స్ ఉన్నాయో చెక్ చేయాలి. సో లెంత్ తీసుకుందాం, లేదంటే ఎన్ అనే ఒక వేరియబుల్లోకి తీసుకుందాం. మెథడ్ ఏం డిఫైన్ చేసాం? గెట్ కౌంట్ కానీ గెట్ కౌంట్ అనే మెథడ్ని డిఫైన్ చేసాం. సో దాన్ని కాల్ చేసుకున్నాం. గెట్ కౌంట్ మెథడ్ని డిఫైన్ చేసి కాల్ చేసాం. ఫస్ట్ ఇక్కడ కోడ్ ఏం రాస్తున్నాం అంటే ఇఫ్ ఆ లొకేషన్ 1 అనేది లెస్ దాన్ 1, అంటే 1 కన్నా లెస్ దాన్ ఉండకూడదు. అట్లాగే లొకేషన్ 2 కూడా చెక్ చేసుకోవాలి కదా. ఆర్ ఆ లొకేషన్ 1 అనేది గ్రేటర్ దాన్ ఎన్ ఉండకూడదు. ఎన్ అంటే ఎంత? టోటల్ కౌంట్. బిట్వీన్ ఉండకూడదు. అట్లాగే లొకేషన్ 2 కూడా లొకేషన్ 2 లెస్ దాన్ 1 ఆర్ లొకేషన్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్. ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ అంటే, సో మనం ఏవైతే 2 లొకేషన్స్ ఇచ్చామో, రైట్, సో దీనికన్నా తక్కువ ఉండకూడదు ఫస్ట్ కన్నా, అండ్ లాస్ట్ కన్నా ఎక్కువ ఉండకూడదు. సో బిట్వీన్ 1 to 5 మాత్రమే ఉండాలి. 1 to 5. సో ఒకవేళ బిట్వీన్ ఉంటే మనం సింపుల్, ఐ మీన్ నాట్ బిట్వీన్ ఉంటే మనం సింపుల్గా మెసేజ్ ఇచ్చేస్తాం. ఇన్వాలిడ్ లొకేషన్స్ గివెన్ అని. ఇన్వాలిడ్ లొకేషన్స్ గివెన్ అని. సో ఒకవేళ కాకపోతే, ఇఫ్ నాట్ ఇన్వాలిడ్ లొకేషన్స్, వాళ్ళు వ్యాలిడ్ లొకేషన్స్ ఇచ్చారని అనుకుందాం. అంటే సెకండ్ లొకేషన్ ఏమో సపోజ్ 2, రైట్, ఐ మీన్ ఫస్ట్ లొకేషన్ ఏమో 2, సెకండ్ లొకేషన్ ఏమో ఒక 4 అనుకుందాం. అంటే మనం ఇప్పుడు ఈ లొకేషన్స్లో ఉన్న డేటాని స్వాప్ చేయాలి. ఈ డేటాని అంటే ఇక్కడ 20, 40 ఉంది కదా, వీటిని స్వాప్ చేయాలి. అంటే ఒక పాయింటర్ని తీసుకొని వి షుడ్ మేక్ ఇట్ పాయింటింగ్ టు ఒక ఫస్ట్ పాయింటర్ తీసుకున్నాం. ఫస్ట్ని మేక్ ఇట్ పాయింటింగ్ టు దట్ ఫస్ట్ నోడ్, అండ్ అట్లాగే సెకండ్ది తీసుకొని మేక్ ఇట్ పాయింటింగ్ టు దట్ సెకండ్ నోడ్. సెకండ్ ఆ లొకేషన్స్ని పాయింట్ చేసేలాగా చేయాలి. సార్, హౌ వి మేక్ ఇట్ పాయింటింగ్ మనకు ఆల్రెడీ తెలుసు. రైట్, 2 నోడ్స్ తీసుకుందాం. ఫస్ట్ అనేది ఒకటి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? హెడ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అలాగే సెకండ్ని కూడా హెడ్ నుంచి స్టార్ట్ చేసాం. హెడ్ నుంచి మూవ్ చేయడానికి ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఐ ఫస్ట్ది మూవ్ చేయడానికి, జే సెకండ్ది మూవ్ చేయడానికి. లూప్స్ని యూజ్ చేసి వైల్ ఐ లెస్ దాన్ లొకేషన్ 1 అయ్యేంత వరకు, అంటే ఆ లొకేషన్కి మూవ్ అవడానికి, ఆ లొకేషన్కి వెళ్ళేంత వరకు ఫస్ట్ని ఫస్ట్ టు లింక్కి మూవ్ చేశారు. నెక్స్ట్ ఐని ఇంక్రీజ్ చేశారు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ ఐ వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 లెస్ దాన్ లొకేషన్ కదా. ఆల్రెడీ ఫస్ట్లో ఎంత ఉంది? హెడ్ వాల్యూ ఉంది. హెడ్ అంటే 1000 ఉంది. రైట్, 1 లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ కాబట్టి ఫస్ట్ ఈక్వల్స్ టు ఫస్ట్ టు లింక్ జరుగుతుంది. అంటే ఫస్ట్లోకి 1000 ప్లేస్లో 2000 వస్తుంది. 1000 యొక్క లింక్ వస్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఐ వాల్యూ 2 అవుతుంది. బట్ 2 ఈజ్ లెస్ దాన్ 2 కండిషన్ ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది. 2 ఈజ్ లెస్ దాన్ 2 కండిషన్ ఫెయిల్ అయింది. సేమ్ అలాగే ఇంకొక వైల్ లూప్ని యూజ్ చేసి వైల్ ఐ ఈజ్ సారీ జే ఈజ్ లెస్ దాన్ లొకేషన్ 2 అని తీసుకుందాం సింపుల్గా. తీసుకొని సెకండ్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టు లింక్ అని రాసాం.
ఈక్వల్ టు లింక్ అండ్ జేని ఇంక్రీజ్ చేస్తుంది, జే వాల్యూని. సో ఈ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 4 టైమ్స్ ఈ లూప్ రిపీట్ అవుతుంది. 4 టైమ్స్, రైట్? సో 4 టైమ్స్, ఫస్ట్ 1 2 3 4, ఎందుకంటే లొకేషన్ 4 కదా. 1 ఈజ్ లెస్ దాన్ 4, నెక్స్ట్ 2 ఈజ్ లెస్ దాన్ 4, 3 ఈజ్ లెస్ దాన్ 4. ఎప్పుడైతే 4 ఈజ్ లెస్ దాన్ 4 అయిందో ఫెయిల్ అవుతుంది. సో సెకండ్లో 4000 స్టోర్ అవుతుంది. ఇది మూవ్ చేయడానికి. మూవ్ చేశాక ఫస్ట్ ఏమో ఫస్ట్ని పాయింట్ చేస్తుంది, సెకండ్ ఏమో సెకండ్ లొకేషన్ నోడ్ని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు సింపుల్గా మనం ఒక టెంప్ వేరియబుల్ని యూజ్ చేసి డేటాని స్వాప్ చేసాం. స్వాపింగ్ ఈజీ. ఫస్ట్ యొక్క డేటానేమో టెంప్లో స్టోర్ చేసాం. ఫస్ట్ నోడ్ డేటా ఎంత? 20. 20 వచ్చి టెంప్లో స్టోర్ అయింది. ఇప్పుడు సెకండ్ నోడ్ డేటా వచ్చి ఇక్కడ స్టోర్ అవ్వాలి, రైట్? అంటే ఫస్ట్ డాట్ డేటాలో మనకి సెకండ్ డాట్ డేటా అనేది స్టోర్ అవ్వాలి. సో ఇక్కడ 40 స్టోర్ అవుతుంది అండ్ ఇక్కడ 20 స్టోర్ అవ్వాలి. 20 ఆల్రెడీ మనం ఎందులో ప్లేస్ చేసుకున్నాం? టెంప్లో ప్లేస్ చేసుకున్నాం. అంటే సెకండ్ డాట్ డేటాలో మనం టెంప్ని స్టోర్ చేసుకున్నాం. ఇది స్వాపింగ్. ఓకే, ఫస్ట్ ఎల్స్ బ్లాక్ క్లోజ్డ్ అండ్ స్వాప్ మెథడ్ క్లోజ్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన 2 లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లొకేషన్స్ వ్యాలిడ్ లొకేషన్సా కాదా చెక్ చేసుకోవాలి. ఇచ్చిన లొకేషన్స్ వ్యాలిడ్ లొకేషన్స్ అయితే, ఇఫ్ ద లొకేషన్స్ ఆర్ ఇన్వాలిడ్, ఇన్వాలిడ్ లొకేషన్స్ చెప్పేస్తున్నాం. అంటే లెస్ దాన్ 1 ఇచ్చినా లేదంటే మోర్ దాన్ లెంత్ ఇచ్చినా కానీ మనం ఆ లొకేషన్స్ లేవు కాబట్టి ఆ డేటాని స్వాప్ చేయలేం. ఇన్వాలిడ్ లొకేషన్స్ అని మెసేజ్ ఇస్తాం. ఒకవేళ ఇచ్చినవి వ్యాలిడ్ లొకేషన్స్ అయితే, సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక 2 పాయింటర్స్ తీసుకొని, అంటే 2 నోడ్ పాయింటర్స్ తీసుకొని ఫస్ట్ అనేది ఫస్ట్ లొకేషన్ని పాయింట్ చేసేలాగా చేస్తాం, సెకండ్ది సెకండ్ నోడ్ని పాయింట్ చేసేలాగా చేస్తాం యూజింగ్ వైల్ లూప్స్. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే డేటాని స్వాప్ చేస్తాం. ఫస్ట్ అండ్ సెకండ్ నోడ్స్ డేటాస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం స్వాప్ చేసుకుంటాం. ఓకే.